దినవృత్తాంతములు మొదటి గ్రంథము 2వ అధ్యాయము. యెరహమ్మేలు సహోదరుడైన కాలేబు కుమారులెవరనగా జీపు తండ్రి అయిన మేషా, ఇతడు అతనికి జ్యేష్ఠుడు. అబీహెబ్రోను మేషాకు కుమారుడు. హెబ్రోను కుమారులు కోరహు, తప్పూయా, రేకెము, షేమా. షేమా యొర్కెయాము తండ్రి అయిన రహమును కనెను. రేకెము షమ్మయిని కనెను. షమ్మయి కుమారుడు మాయోను. ఈ మాయోను బెత్సూరునకు తండ్రి. కాలేబు ఉపపత్ని అయిన ఏయీఫా హారానను, మోజాను, గాజీజును కనెను. హారాను గాజీజును కనెను. యహ్దయి కుమారులు రెగేము, యోతాము, గేషాను, పెలేటు, ఏయీఫా, షయపు. కాలేబు ఉపపత్ని అయిన మయాకా షెబెరును, తిర్హనాను కనెను. మరియు అది మద్మన్నాకు తండ్రి అయిన షయపును, మగ్బేనాకును, గిబ్యాకు తండ్రి అయిన షేవానును కనెను. కాలేబు కుమార్తెకు అక్సా అని పేరు. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలును, బేత్లెహేము తండ్రి అయిన సెల్మాయును, బేత్గాదీరు తండ్రి అయిన హారేపును. కిర్యత్యారీము తండ్రి అయిన షోబాలు కుమారులెవరనగా హోరోయే, హజీహమ్మీను, హోతు. కిర్యత్యారీము కుమారులెవరనగా ఇత్రీయులును, పూతీయులును, షుమ్మాతీయులును, మిప్రాయీయులును. వీరి వలన సురాతీయులును, ఎష్టాయులీయులును కలిగిరి. సెల్మా కుమారులెవరనగా బెత్లెహేమును, నెటోపాతీయులును, యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును, మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. యబ్బేజులో కాపురమున్న లేఖికుల వంశములైన తిరాతీయులును, షిమ్యాతీయులును, షూకోతీయులును. వీరు రేకాబు ఇంటివారికి తండ్రి అయిన హమాతు వలన పుట్టిన కేనీయుల సంబంధులు.